పనులు మొదలైందో ఆ క్షణమే ముఖ్యమంత్రి గారు ఆఫీసులంతా పిలిచి రివ్యూ చేయడం జరిగింది. ఏ రకంగా అది ఉధృతి దాల్చిందో అవంతా కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్లంపల్లి నుంచి కామారెడ్డి రావాలనుకున్నప్పటికీ ఇక్కడ లో క్లౌడ్స్ ఉండడం వల్ల వాతావరణం అనుకూలించక దిగలేకపోయాం. కానీ పోచారం ప్రాజెక్టు, అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు ఉధృతిని పరిశీలించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ప్రజలకు ఎక్కడ కూడా కష్టం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. ఇవాళ రావడానికి కారణం కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఒక నిర్ణయానికి వచ్చి ఏ రకంగా మనం ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను ఆదుకోగలుగుతామో చూడటానికి ముఖ్యమంత్రి వచ్చేసినారు. ప్రజల మనిషి కాబట్టి ప్రజల వద్దకు వచ్చినారనే మాట చెప్తూ షబీర్ అలీ గారికి ఇచ్చేస్తాను. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరద బాధితుల పరామర్శింపు కోసం ఇక్కడికి వచ్చారు. కామారెడ్డి యావత్తు మునిగిపోయి ఇబ్బందులలో ఉన్నప్పుడు, ప్రజలందరికీ కూడా కష్టాలు వస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికుల నుంచి మొదలు పెడితే కలెక్టర్ గారు, ఎస్పీ గారి వరకు కూడా ప్రతి ఒక్కరూ వర్షంలో నాంతూ రాత్రి 12 గంటల వరకు అట్లా 48 గంటలు డ్యూటీలు చేసినటువంటి కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడికక్కడ పనిచేసినటువంటి సందర్భంలో ఇక్కడున్న పరిస్థితుల్లో చాలా నష్టం జరిగిన, రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ అన్నీ కొట్టుకపోయినా మిగతా అన్నీ కూడా రైతుల 17,000 నుంచి 18,000 ఎకరాలు ఇసుక మేట పెట్టిన వారందరినీ కూడా మేమున్నామంటూ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసిన తర్వాత తిరిగి మిమ్మల్ని కలవడానికి, ప్రజల్ని కలవడానికి, కామారెడ్డి ప్రజలకు ఒక ఆత్మస్థైర్యం నింపడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పర్మనెంట్గా సొల్యూషన్ చేస్తారని నేను ఈ కామారెడ్డి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఎక్కడ తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుతూ, అలాగే ఇక్కడ ప్రజలు కూడా సహకరించే ప్రజలే, ఎవరు కూడా ఒకరు నష్టపోవచ్చు, ఇద్దరు నష్టపోవచ్చు, కానీ 90 మందికి మంచి జరుగుతుందంటే ఇద్దరు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన వాళ్ళే. కాబట్టి ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకొని ఇక్కడ జరిగిన నష్టాన్ని తొందరగా పూడ్చి ఆ రోడ్లు, బ్రిడ్జ్లు అన్ని కూడా తొందర చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇంత దూరం ఇక్కడికి వచ్చిన వారికి, వారితో పాటు మంత్రివర్గం ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇవి ఇచ్చేసిన మిగతా అందరికీ, మిగతా ఎమ్మెల్సీ గారు, మళ్ళీ షబీర్ అలీ గారు అండ్ మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. సురేష్ శెట్కర్ అని ఉన్నాడు. సారీ అండి, చూడలే సారీ, నేను కూడా నన్ను పిలుస్తా. నేను పాత వాళ్ళని మరో కొత్త వాళ్ళని మరో కానీ, కాబట్టి నేను మరోసారి నన్ను ఎందుకు గెలిపిస్తానని మనకందరికి తెలుసు. మరి అనుకోకుండా వచ్చిన ఈ వరదలు, వర్షాలు, దానివల్ల మా మొత్తం కామారెడ్డి జిల్లా, కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం, యూట్రల్ నియోజకవర్గం, బాన్స్వాడ నియోజకవర్గం, 4 నియోజకవర్గాలు తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అయింది. మరి మా ముఖ్యమంత్రి గారు వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదేశించి మీరు వెళ్ళండి, మరి మధ్య నుండి మరి కష్ట సుఖాలు పాల్గొనని మరి సీతక్క గారు, నేను, షబీర్ భాయ్ అందరు ఎవరి వాళ్ళు మరి అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని మరి ఈ కాలనీ అంతా సందర్శించి మళ్ళీ ఇక్కడ కలెక్టర్ అధికార యంత్రాంగంతో మొత్తం రివ్యూ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా నేను అధికార యంత్రాంగానికి అభినందనలు చెప్తున్నాను. వారు టైమ్లీ యాక్ట్ చేసి ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా చూసుకున్నందుకు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజే వచ్చేవారు. మొత్తం హెలిప్యాడ్ మొత్తం కలెక్టరేట్ చుట్టూనే తిరిగింది. వాతావరణం బాగలేక వారు మరి మీదకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వారు మనసంతా కామారెడ్డి జిల్లా ప్రజలకు కలవాలా, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాలి, ఏ నష్టమైందో ఆ నష్టాన్ని మేము అందరం అండగా ఉంటామని ఈరోజు వారు వచ్చి మన కష్ట సుఖాలు చూసి మరి అన్ని విధాలు మీ అండగా ఉంటారని చెప్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. మా ఇన్ఛార్జ్ మినిస్టరు ఫస్ట్ సీఎం గారు చెప్పగానే మా మధ్యలో వచ్చిన సీతక్క గారు కూడా ఒకసారి. అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా దుఃఖంలో, బాధలో ఉన్నారని తెలిసి ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి రావడం జరిగింది. కానీ అనివార్య కారణాల రీత్యా, అంటే వాతావరణము సహకరించకపోవడంతో హెలికాప్టర్ దిగక ఇక్కడ దాకా రాలేదు. మళ్ళీ ఈరోజు
పట్టు వదలకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ బాధలో భాగం పంచుకొని మీకు భరోసానివ్వాలనే లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించాల్సింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద ప్రేమ చూడండి, అన్ని గ్రామాల్లో తిరుగుకుంటా మనం మళ్ళీ మీ కాలనీకి కూడా మళ్ళొకసారి వచ్చి మీ సాధకాలు బాధకాలు మీ అన్నిలో మీకు పంచుకోవాలని వచ్చినందుకు స్వాగతం పలకాలని చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైండు. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరూ సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు. కానీ నేను ఇక్కడ సమస్య వర్షము, ఇక్కడ వరదలు అధికంగా కాగానే ఎంపీ సురేష్ శెట్కర్ గారికి, షబీర్ అలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది, R&B, పంచాయతీరాజ్, ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలకుతలం చేసుకునే వాటి అన్నిటినీ